తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. గురుగారు మీ పేరు? ఢిల్లీరా. ఏం చేస్తుంటారండి? ప్రైవేట్ వర్క్. విశాఖపట్నం ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుంది? ఝాన్సీ వస్తుంది తప్పదు. ఝాన్సీ గెలవదు. ఝాన్సీ అంటే ఎవరికి ఇక్కడ ఏం తెలియదు అని చెప్తున్నారు. మా జగన్ ఇచ్చే పథకాల వల్ల ఝాన్సీ దగ్గర గెలుస్తారు. వత్స ఫ్యామిలీ అంటే కొద్దిగా పరిచయం ఇక్కడ విశాఖపట్నంలో. పరిచయం అండి. అంటే ఝాన్సీ భర్తను తట్టుకోలేదు. భర్త యువకుడు కదా, అయ్యో విశాఖ ప్రజలంతా కూడా భర్త వైపు ఉన్నారని చెప్తున్నారు. అదే లేదు. ఝాన్సీ కంపల్సరీ. ఎవరు సీఎం అవుతారు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్ రాడు, చంద్రబాబు వస్తారు అంటున్నారు. అదే జగన్ గారు వస్తారు. అంటే పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఉన్నారు కదా. ఆడ ప్యాకేజ్ అండి. పవన్ కళ్యాణ్ రాడు, జగన్ వస్తారు. సార్ మీ పేరు? దుర్గా మహేష్. ఏం చేస్తుంటారండి? ఆటో డ్రైవర్. సార్ ఏంటి సార్ వైజాగ్ అన్న మీది? వైజాగ్. ఏంటి సార్ వైజాగ్లో ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎంపీగా? ఝాన్సీ గారా, భరత్ గారా? ఝాన్సీ. తెలుసా మీకు ఝాన్సీ గారు? ఆమె తిరుగుతున్నారా ప్రచారంలో? ఎవరు గెలిచినా వచ్చేది మాత్రం జగనే సీఎం. ఇంకా ఆయన మించినోడు ఎవడు రాడు ఇక్కడ. టీడీపీ నుండి భరత్ పోటీ చేస్తున్నాడు కదా, భరత్కే ఎక్కువ అవకాశం ఉందని చెప్తున్నారు. ఎవడున్నా సరే జగనే సీఎం. పవన్ కళ్యాణ్ తిరిగినాడు, ఆవిడకి ఓట్లు లేవు, అది లేదు సీన్ కూడా. ఇక్కడ ఏది ఎవడెన్ని అనుకున్నా జగనే సీఎం. గెలవనమని చెప్తున్నాడు కదా పవన్ కళ్యాణ్. ఎవరన్నారు? ఆడికెందుకు? ఆడి సొంత ఊర్లో ఆయన గెలిచి అప్పుడు మాట్లాడమనండి. పిఠాపురంలో 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారంట. ముందు 10,000 ఓట్లతో గెలిస్తాడు, గెలిచినట్లే. ఎంపీకి అయితే ఝాన్సీ గెలుస్తారంట. గెలుస్తారు.